శ్రద్ధాభక్తితో దేవుని మాటలను మీరు వినాలని దేవుని వాక్యాన్ని గ్రహించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలా మీరు చేసినట్లయితే దేవుని యొక్క కార్యాలు తప్పక మీరు చూడగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. మీ బైబిల్ తీసి దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఎంత మంచి మాట. మరొకసారి మీరు చదువుకోండి బైబిల్ తీసి దేవుని వాక్యాన్ని. చదువుకున్నారా? దేనిని గూర్చియు చింతపడకండి. దేనిని గూర్చి మీరు చింతపడకండి. ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నారంటే, సాధారణంగా మనకున్న పరిస్థితులను బట్టి ఆ యొక్క సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి చింతించడం అంటే వాటిని బట్టి చింతిస్తూనే ఉంటారు. చింతపడుతూ ఉంటాము, చింతిస్తాం. దేని కొరకో చింతిస్తూ ఉంటారు. ఒకవేళ పైకి ఒకరు నవ్వుతున్నట్టుగా కనిపించవచ్చు, కానీ వాళ్ళ హృదయంలో దుఃఖం ఉండవచ్చు, విచారం ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేనిని గురించి కూడా మీరు చింతించకండి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుంటే, మీరు చింతించటం వల్ల లేక మనం చింతించటం వల్ల ఉపయోగమే ఉంటుంది? ఏమైనా మనం చింతించడం వల్ల కొంచెం ఎదుగుతామా? మనం చింతపడడం వల్ల ఏమైనా మురుడు ఎక్కువ చేసుకోగలుగుతామా? అయినా కానీ చింతించటం సహజంగా అలా అలవాటుగా వచ్చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏదో చింత మీ హృదయాల్లో మిమ్మల్ని పట్టి వేధిస్తూ ఉంటుంది. చింత కొంతమందికి బిడ్డలను గురించి చింత, కొంతమందికి రేపటిని గురించి చింత, మరికొంతమందికి భవిష్యత్తుని గురించి చింతపడతారు. ఇంకా ఏదో కావాలని, ఏదో లేదని, లేకపోతే ఏం జరిగిపోతుందోనని రేపటిని గూర్చి విచారిస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. అసలు వాక్యం ఏం చెప్తుంది విశ్వాసులమైన మనకు అంటే, అసలు దేనిని గురించి కూడా చింతపడకండి.
ఇంకా చక్కటి మాటలు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన మాటలు చూస్తాం. ఆహారమును గురించి చింతించకండి, వస్త్రాల గురించి చింతపడకండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు, అన్యజనులు చింతిస్తారు, మీరు చింతించవద్దు అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నిశ్చయముగా మీ హృదయాలు ఎరిగి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్న రాత్రి మీరు దేని గురించో చింతపడుతున్నారు. ప్రభు అయితే చెప్తున్నారు, మీరు దేనిని గురించి చింతపడకండి అసలు. హల్లెలూయా. కొన్నిసార్లు అనుకుంటాం, దేవుని నమ్ముకున్నాం కదా, ప్రభువుని విశ్వసించాం కదా, మనకెందుకు వచ్చింది కష్టం, లేక ఈ బాధ, లేక ఏంటి పరిస్థితి అనుకుంటాం. ఆనాడు శిష్యులు కూడా యేసయ్యతో దోణిలో కలిసి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ సరస్సు మీద గాలి తుఫాను రేగింది. గాలి తుఫాను రేగిందండి. ఆ సరస్సు మీద తుఫాను వస్తే, గాలి ఎదురైతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. సముద్రంలో దోణిలో వెళ్తున్నప్పుడు తుఫాను వస్తే ఏంటి పరిస్థితి? చర్చిలో కూర్చుని వాక్యం చదువుకుంటే అర్థం కాదు. అది నిజంగా తెలిసిన వాళ్ళకైతే బాగుంటుంది, ఎలా ఉంటుందో పరిస్థితి. నిజంగా మనం మెట్ట మీద ఉంటే తుఫాను వచ్చిందనుకోండి, అది మీ ఇల్లు కాకపోయినా వేరే వాళ్ళ ఇంటికైనా వెళ్తారు, సురక్షిత ప్రదేశాలకి తరలించబడతారు. మరి సముద్రంలో ఉన్నప్పుడు, సముద్రంలో ఉన్న వాళ్ళకి తుఫాను వస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు వాళ్ళు ఆ పరిస్థితుల్లో ధోని నీళ్లతో నింపబడిపోయింది. ఇంకెలా ఉంటుందండి? వాళ్ళు ఆ టైంలో ప్రభు ధోనిలో తలవాల్చుకుని, తలగడి మీద తలవాల్చుకుని వాళ్ళతోనే ఉన్నారు. ఆయన నిద్రపోతున్నట్టుగా అక్కడ లేఖనంలో కనిపిస్తుంది. వాళ్ళు అన్నారు, శిష్యులు అన్నారు, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అన్నారు. మార్కు వార్త 4వ అధ్యాయంలో మీరు ఆ మాటలు చూడొచ్చు. 4వ అధ్యాయం మార్కు వార్త స్తోత్రం 38వ వచనం. బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదయ్యా, నీకు చింత లేదా? ఎంత మాట! మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు ప్రభువుని. ఏమంటే దేవునికి మన మీద చింత ఉంటుందా ఉండదా? చింత అంటే లక్ష్య పెట్టడం, మనల్ని గూర్చి అది కేర్. అసలు ఈ మాట వాళ్ళు అనవసరంగా అన్న మాట అండి, అది ఆలోచన లేకుండా అనేసిన మాట అది. అసలు ఎందుకంటున్నానంటే, నేను వాక్యం చదువుకున్నప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళను గూర్చి ఆయన కేర్ తీసుకొని వారైతే వాళ్ళతో ఆయన ధోనిలో ఉండవలసి పని ఏముంది? వాళ్ళ మీద ఆయన శ్రద్ధ కలిగే కదా, వాళ్ళతో వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా, వాళ్ళకి ఏమొచ్చినా వాళ్ళ నాశనం కాకుండా సహాయం చేయడానికే కదండి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ధోనిలో వారితో పాటు ఆయన కూడా ఉన్నారు. ధోనిలో అమరాన ఆయన తలవాల్చుకుని ఉన్నారు. వాళ్ళైతే అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నీకు చింత లేదా? ఒకసారి మీరు ఇలా చూడండి, మనల గూర్చి మనం 1 పేతురు 5:7 చక్కటి మాట చెప్పబడింది. మీకేమన్నా జ్ఞాపకం ఉందండి? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. అసలు మిమ్మల్ని గూర్చి చింతించేవాడు ఆయన కాకపోతే లోకంలో ఎవరున్నారు మనకి? మనల్ని గూర్చి చింతించడానికి, మనల్ని గూర్చి కేర్ తీసుకోవడానికి, మనల్ని గూర్చి
మన మీద లక్ష్యం ఉంచడానికి యేసయ్య కాక మనం ఎవరికి గుర్తు, ఎవరికి జ్ఞాపకం అండి? ఎవరండి మన కోసం ఆలోచించి, మన కొరకు చింతించి, మన క్షేమాన్ని కలగజేయాలని మనల్ని అంటి పెట్టుకుని ఉన్నది ఎవరండి? అసలు చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ వైరస్ మానవ సంబంధాలనే దూరం చేసింది. ఫోన్ చేస్తే చెప్తున్నారు కదండి, అందులో 2 మీటర్ల దూరం ఉండండి అని. అందరూ దూరం 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 దూరం. అసలు ఏమీ రాకపోతేనే దూరం, అసలు ఏదైనా వస్తే మరింత దూరం దూరం దూరం. ఎందరు దూరమైనా యేసయ్య మాత్రం నీకెప్పుడు దూరం కాడనే సంగతి నీవు గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరు దూరమైనా ఆయన మాత్రం ఆయన దూరాన్ని ఉండేవాడు కాదు. ఆ పై మాట ఉందండి చూడండి, ఫిలిప్పీ పత్రికలో మీరు 4వ అధ్యాయంలో పైన 5వ వచనం చివరిలో ఉంది చూడండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు అని. ఈ కాలం, ఈ పరిస్థితుల్లో అందరూ దూరంగా ఉంటే ప్రభువు ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనకు సమీపంగా ఉన్న దేవుడు ఆయన. మనసారా దేవుని స్తుతి చెప్పండి, సంతోషంగా దేవుని స్తుతించండి. ఈ మాట నీ హృదయానికి తాకినప్పుడే దేవుని స్తుతించాలి మీరు. ప్రభు సమీపంగా ఉన్నారు. వాళ్ళకి ప్రభు సమీపంగా ఉన్నట్టు కళ్ళుతో చూస్తున్నా కానీ వారు చూడండి ఏమని మాట్లాడుతున్నారు, బాధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. మన జీవితాల్లో కూడా ఏవైనా కొంచెం ఇలాంటి తుఫానులు, శోధనలు, కొంచెం ఎదురుగాలులు వీసాయనుకోండి మన మీద, మన ధోని మీద, మన జీవితం మీద, మనం కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు నన్ను గురించి కేర్ తీసుకోవట్లేదేమో, ప్రభు నన్ను మరిచారేమో, ప్రభు నన్ను విడిచాడా, ఎక్కడా అనిపిస్తుంది. నా ప్రియులారా, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మనల గురించి చింతించేవాడు, మన లక్ష్య పెట్టేవాడు. మీ చింత యావత్తు కూడా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. పర్టికులర్గా చెప్పబడింది, చింత లేనివాడు మాత్రం కాదు. ఒకవేళ మనం చింతిస్తే మాత్రం అయ్యో నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఏమవుతారు, ఎలాగా, ఏంటి అని మనం చింతిస్తే కూడా మనమేమి మనం చింతించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏం చేయగలుగుతామండి? అయ్యో నా పిల్లలు, నా కుటుంబం అని ఒకసారి కొన్నిసార్లు ఏమైనా ఎవరి గురించి అయినా మనం చింతించినా మనం ఏమైనా ఎక్కువ చేసుకోగలమా? లేదు కదా. చింతించడం వల్ల ప్రయోజనం లేదు మనకి. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా మనకి చెప్తుంది, మీ చింత యావత్తు ఏం చేయాలండి? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే ఆయన మీద వేయడం అంటే నీ భారము ఆయన మీద మోపడం. మీ చింత, మీ వరీస్, మీ విచారాలు ప్రభు పాదాల దగ్గర పెట్టుకోవడం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో నింపుకోండి. వాక్యము హృదయంలో ఉంచుకోండి. దేవుని వాక్యాన్ని, అది సత్యవాక్యము, దేవుని వాక్యము. ఆ వాక్యం మీ హృదయంలో ఉంచుకుంటే నా దేవుని మాట చేత మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. చూడండి, మనం చింతించడం వల్ల ఎక్కువ అవుదు, సరిగదా? మనోవిచారము వల్ల మన ఆత్మ నలిగిపోతుంది. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట ఉంది. మీరు చింతించడం వల్ల, లేక మీ మనో దుఃఖం, దాన్నే విచారాలు అంటారు, వరీస్. దానివల్ల, మీ మనో దుఃఖం వల్ల
ఆత్మ నలిగిపోతుంది. ఏమిటండి? లోపల కొంతమంది ఊరికే విచారాలు చింత ఎక్కువైపోయి ఏమండి ఒళ్ళు చల్లబడిపోద్ది. అప్పుడు మిమ్మల్ని ఏమంటారంటే పరీక్ష చేసి మీకు బీపీ డౌన్ అయిపోయిందనో లేకపోతే తీవ్రమైన ఒత్తిడి వల్ల హై అయిపోయిందనో చెప్తారు. దేవుడు మాట చొప్పున చేయండి. అలా చేయడం ద్వారా మీకు ఆరోగ్యము కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఈ రాత్రి ప్రభువు చెప్తున్నారు మనతో, విశ్వసించండి, మీరు దేనిని గూర్చి చింతించకండి. ఇంకో మాట కూడా మీకు బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఉంటుంది. సామెతల గ్రంథం 6, మత్తయి సువార్త 6:34 ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గూర్చి చింతించకండి. ఈరోజుకి మంచిగా దేవుడు మనల్ని మంచి ఆహారం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి పరిస్థితులు ఇచ్చాడు కదా. అయినా కొందరు సంతోషంగా ఉండరు. భవిష్యత్తును గురించి, రేపటిని గురించి ఆలోచిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దావీదు మాట్లాడినప్పుడు 23వ కీర్తన చదువుకోండి మీరు. ఆయన ఏమని మాట్లాడతారు? కృపాక్షేమాలే నా బ్రతుకు దినములన్నీ, కృపాక్షేమాలే నా వెంట వచ్చును. నా బ్రతుకు అన్నిట, నా ఫ్యూచర్లు కూడా, నా బ్రతుకు దినములన్నిటిలో కూడా కృపాక్షేమాలే నా వెంట వస్తాయి. ఎందుకని? నా భారం వహించేది నా ప్రభువు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కలుగుతుందా? కలుగదు. రేపటిని గూర్చి విశ్వాసులకు భయం ఉండకూడదు. దేవుని బిడ్డలైన వాళ్ళు వాక్యం వినండి, విశ్వాసులైన వాళ్ళు వాక్యం వినండి. నీలో దేవుని ఆత్మ ఉంటే, నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా చెప్తాను నేను, వినండి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు, నువ్వు యేసయ్యకు చెందిన గొర్రెవైతే నీవు నీ కాపరి స్వరము వింటావు. ఆయనకి చెందని దానివైతే దేవుని స్వరం ఎప్పుడు ఆలకించవు. అదే వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, రేపటిని గూర్చి చింతపడకూడదు. దానియేలు గ్రంథం 2:29 రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు నెబుకద్నెజరు చక్రవర్తి తను పడుకుని పడక మీద ఉండి కూడా ఆయన మనోచింత కలిగి ఉన్నారంట. మనోవిచారం, మనోచింత కలిగి ప్రస్తుత కాలము జరిగిన పిమ్మట ఏమి జరుగునోనని తమ మనసులో అనుకున్నారంటండి. ఆయన మనసులో తలంచుకున్నారంట, చింతిస్తున్నారు. ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట. ఈరోజు మీరు కూడా లోకం వల్లే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంక రాబోయే కాలంలో రేపు 3rd వేవా 4th వేవా లేకపోతే ఇంకొకట దేని గురించి చింతపడవలసినది దేవుని యందున్న వారికి అవసరం లేదు. మళ్ళా చెప్తున్నాను, రేపటిని గురించి చింతించవద్దని దేవుని వాక్యం చెప్పుచున్న దాని మీదే మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును అని మనం చింతించవలసిన పని లేదు. వాక్యం చెప్పినట్టు రాజులైనా, లోకంలో సామాన్యులైనా, అన్యజనులే చింతిస్తారు. మీరు చింతించవద్దని దేవుడు తన బిడ్డలమైన మనకు చెప్పుచున్నారు. కాబట్టి దేవుని పిల్లల రాత్రి ఎంతమంది మీరు వాక్యం వినుచున్నారు? మీరు రేపటిని గూర్చి లేక రాబోయే కాలాన్ని గూర్చి మీరు చింతపడకండి. ఈ వాక్యం వింటుందో తోడుగానే మీరు దేవునికి స్తోత్రం చెప్పి ఆమేనని చెప్పి మీ శరీరాన్ని, ప్రాణ ఆత్మలను ధైర్యముతో నింపబడండి. మీ హృదయాలను దేవుని వాక్యం చేత నింపుకొని ధైర్యముతో మీరు ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? దేనిని గూర్చి కూడా, ఇంక చింత పడవద్దు. మీ చింత యావత్తు
ఆయన మీద వేయండి. స్తోత్రం. రెండవ మాట అందులో నుంచి మీకు చెప్తాను. చూడండి, చింతింపకుడి గాని ప్రతి విషయంలో, అంటే మీరు ఏ విషయాలలో అయితే మీరు వరి అవుతున్నారో ఆ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు ఎలాగా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. ఏం చేయాలండి? ఇది మానేసి నువ్వే చింతిస్తూ ఉన్నావు అనుకో, ప్రయోజనం ఏముంటుంది? ఏమన్నా మురుడు ఎక్కువ చేసుకోలేము, చింతించడం వల్ల లాభము పొందలేము. కనుక దేనిని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవునికి తెలియచేయండి. ఎవరికి తెలియజేయాలి? చెప్పాలి. మీ విన్నపము, మీ విజ్ఞాపన ఎవరికి చెప్పాలి? ఎవరికి తెలియచేసుకోవాలి? ప్రభువుకు తెలియచేసుకోవాలి. ఆమేన్. ఎవరికి తెలియచేయాలండి? నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని అటు ఇటు పరిగెత్తి వాళ్ళకి వీళ్ళకి కాదు చెప్పాల్సింది. ప్రభువుకి తెలియచేయండి. మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియచేయాలి. అంతే కదా, కృతజ్ఞతాపూర్వకంగానే దేవునికి తెలియచేయాలి. కానీ మనం మరో రకంగా దేవునిని మనము శాసించడానికి మనం ఎప్పటి వాళ్ళము? కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. తగ్గించుకొని దేవుని పాదాల చెంత ఆయన సన్నిధిలో హృదయాలు కుమ్మరించి కన్నీళ్లు విడిచి దేవునిని బ్రతిమలాడుకోవాలి. అది నేర్చుకోవాలి. విశ్వాసులైన నా దేవుని ప్రజలారా, మీ విన్నపాలు, మీ విజ్ఞాపనలు ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ వద్దకు వస్తుంది. మీరు అనుభవిస్తారు. మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీ విన్నపాలు దేవునికి తెలియచేయడం గూర్చి. హన్నా ఉన్నారా బైబిల్ గ్రంథంలో? హన్నా, ఆమెకు వివాహమయ్యి చాలా ఏండ్లు బిడ్డలు లేకపోయారు. గుడ్రాలుగా ఉండింది. అది ఆమెకు మనో విచారమే, చింతే. చింతించినంతకాలం ఆమెకు ప్రయోజనం ఏమీ జరగలేదు. ఒకరోజు ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన హృదయం కుమ్మరించి తన సంగతంతా దేవునితో చెప్పుకుంది. మొదటి సమయాలు 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే మీరు చూడగలుగుతారు. ఆమె వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీళ్లు విడిచి దేవునితో, అయ్యా, బ్రతిమలాడుకుంటుంది. చూడండి, దేవుని బ్రతిమలాడుకుంటుంది. అయ్యా, నాకు ఒక మగబిడ్డను దయచేయ్యా, చాలా బాధలు అనుభవిస్తున్నాను, అవమానాలు పడుతున్నాను. మనుషులు ఎలాంటి వాళ్ళండి? ఏమండి, మనుషులు ఎలాంటి వాళ్ళు? మనుషుల మధ్యలో ఉన్నాం కదండి. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే హెస్కేలు గ్రంథంలో వాక్యం చెప్పింది, తేళ్ల మధ్యలో ఉన్నావు, బ్రహ్మదండ చెట్ల మధ్యలో ఉన్న మనుషులండి. తేళ్ళు అంటే తేళ్ళు కాదు, బ్రహ్మదండ చెట్లు అంటే బ్రహ్మదండ చెట్లు కాదు. గుచ్చుతారు. తేళ్లకు తోకుంటుంది, విషం. ఏండి, కత్తి పోటీలు లాంటి మాటలు పలుకుతారు. ఒకవేళ ఎవరు ఇతరులు ఏదైనా శోధనలో, బాధలో, ఇబ్బందులు ఉన్నారని అనుకుంటారా? అనుకోరు. పరిహాసం చేస్తారు. అలాగయింది, ఇలాగయిందని 10 మందికి చెప్తారు, బాధ పెడతారు.
బాధలో ఉన్న వాళ్ళని గురించి ఏమండి వాదార్చవలసింది, ఇబ్బందులు ఇంకా కించపరుస్తారు. ఇలాంటివన్నీ భరించి భరించి ఎంత నలిగిపోయిందో, ఎంత బాధపడి ఉంటుందోనండి హన్నా. తన వైరి చేత ఎంత నలిగిపోయిందో, ఆమె ఎన్ని మాటలు అనిందో, తట్టుకోలేని పరిస్థితి. ఎవరితో చెప్పుకోవాలి? దేవుని మందిరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి హృదయం కొమ్మరించి ఏడ్చి ఏడ్చి, ప్రభువా, ఎంత చక్కగా చేసిందండి ప్రార్థన. ప్రభువా, నీవు ఒక మగబిడ్డనిచ్చి నా నింద తీసేయ్యా, ఒక మగబిడ్డను దయచేస్తే వాడు బ్రతుకు దినాలన్నిట్లో తల మీదకి క్షౌరపు కత్తి రాకుండా నీకు ప్రతిష్ఠిస్తానయ్యా అని దేవుని ఎంతగా బ్రతిములాడుకుందండి. స్తోత్రం. 17వ వాక్యం చదవండి. మొదటి అధ్యాయంలో 17వ వచనం చదువుకుంటే అక్కడ చాలాసేపు ఆమె ప్రార్థన చేసుకుంది. కనుకే ఆ దైవజనుడు ఎంతవరకు నువ్వు మత్తురాలు అయి ఉంటావు అన్నాడు. అంటే ఆయన అర్థం చేసుకోలేదు, సేవకుడు అర్థం చేసుకోలేదు, మిస్అండర్స్టాండింగే. ఎంతసేపు అమ్మా, ఎంతసేపు అంటే ఎంతసేపు దేవునిని బ్రతిమలాడుకుంటుంది ఆమె. ఏమండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఇలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారా? అసలు ప్రార్థనే ఉండదు కొంతమందికి. వ్యర్థమైన మాటలు మాట్లాడతారు కానీ ప్రార్థనే ఉండదు. వస్తారు వెళ్తారు, వాక్యం వింటారు కానీ ప్రార్థనే ఉండదు. విశ్వాసుల జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. పాత నిబంధన నిర్గమాకాండములో ప్రత్యక్ష గుడారములో ఏమండి ధూపవేదిక యొక్క కొలతలు 2 మోర్ల ఎత్తు. స్తోత్రం. నీ జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైనది ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన చిన్నపిల్లలకైనా, యవనస్తులకైనా, పెద్దవారికైనా ప్రార్థన ఉండాలి. నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసయ్య చెప్పారు కదా, తలుపు వేసుకొని రహస్యమందున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు ప్రార్థన చేయమని చెప్పారు ప్రభు. ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండదు కొంతమందికి. నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసం ప్రార్థన, నీకున్న సమస్యల కోసం ప్రార్థన దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా వాటిని దేవునికి చెప్పాలి, బ్రతిమలాడాలి. చూడండి హన్నా ఎంతసేపు, ఎంతవరకు మత్తురాలువై ఉంటావమ్మా, లేగో అంటాడు ఆయన. నా ఏలినవాడా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు, నా మనోవిచారం వలన నా హృదయము, చక్కటి మాట అన్నది అక్కడ, చదవండి బైబిల్ చదవండి. నా హృదయము దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటున్నాను. ఏమి మీరు ఈ వాక్యం చదువు. అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం, అదే చింత, మనోదుఃఖం. పైకి మంచిగానే ఉన్నాను, బాగానే ఉన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ లోపల మనోదుఃఖం. మనోదుఃఖం లోపల. అయ్యా నేను మనోదుఃఖం వలన నా ఆత్మను, నా మనస్సును దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనిచున్నానయ్యా అని చెప్పింది. ఎంత నేర్చుకోవాలండి మనం దేవుని పిల్లలారా, ఎంత నేర్చుకోవాలి. మీరు హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నారా? మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థన లేకపోవడమే అనేకుల జీవితాల్లో శోధనలకి, అపజయాలకి, ఆత్మీయ పతనానికి కారణం. ఎక్కువ మాట్లాడుతారు మనుషులతో, దేవునితో మాట్లాడరు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతారు, వ్యర్థంగా టైం గడుపుతారు, అక్కడెక్కడెక్కడెక్కడ వ్యర్థంగా టైం గడుపుతారు, ప్రయోజనం ఉండదు. నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, కాపాడబడాలి అని అంటే చెప్పనండి, పరమగీతంలో ఉంటుంది, అది ప్రార్థన ప్రాకారం వంటిది. ఆయన ప్రాకారం వంటిది. విశ్వాసకి ప్రార్థనే ప్రాకారం.
ప్రార్థన. అది ప్రాకారం వంటిదాయన, ప్రాకారం. కీర్తనలో చదువుతాం మనం, నా జీవనదాత అయిన నా దేవుని గుర్చిన ప్రార్థన నాకు తోడు. హల్లెలూయా. ప్రార్థన. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ కొంతమంది జీవితంలో ప్రభువు దగ్గర గడిపే సమయం ఉండదు, ప్రార్థన ఉండదు. దానియేలు చూడండి, ఎంత ఉన్నతమైన స్థితిలో, ఎంత ఆ దేశానికే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తను దినానికి 3 మోకాళ్ళుని ప్రార్థన చేసేవారు. మీకు కొంచెం దేవుడు పైకి తీసుకొస్తే చాలు. ఆకారిని పడుకునేటప్పుడు తండ్రి ప్రభువా స్తోత్రం, పగలంతా కాపాడావు, రాత్రంతా కాపాడు, పొద్దున్న సుఖంగా గుర్రపెట్టి మెలకువ లేకుండా నిద్ర పట్టించు, ఉదయాన్నే లేచి మళ్ళా నా పనులు నేను చేసుకునేటందుకు సహాయం చేయి ప్రభు. స్తోత్రం. ఇదండి ప్రార్థన. నా దేవుని పిల్లలు, మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? అన్నా చూడండి, తన మనస్సు దేవుని సన్నిధిలో కొమ్మరించుకుందండి. అందుకే ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్న దైవజనుడు అన్నాడు, నీవు మనవి చేసిన దానిని దేవుడు నీకు దయచేయునుగాక అన్నారు. నీవు మనవి చేసిన దానిని. ఎంత అద్భుతం అండి. ఆమె ఏం చేసింది? దేవునికి తన విన్నపాన్ని దేవునికి తెలియచేసుకుంది, మనవి చేసుకుంది. మనవి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతులు ఉన్నవాళ్ళు 2 చేతులు ఎత్తి చెప్పండి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు మంచిగా గట్టిగా చెప్పండి. బాగోలేకపోతే ఊరుకోండి. బాగోలేదు కదా మీకు, అందుకని మీరు చెప్పలేరు. నేను ఆరోగ్యం బాగుంది అని అంటే మీ శరీర సంబంధమైన ఆరోగ్యాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. నీ ఆత్మ సంబంధంగా స్వస్థత ఉంటే నువ్వు గట్టిగానే దేవుని స్తుతించుతావు. ఆమేన్. నీ లోపల స్వస్థత లేదనుకోండి, మనసుకు స్వస్థత లేదనుకోండి, అది ఉండదు, ఆ ఉజ్జీవం ఉండదు. స్తోత్రం. తన విన్నపాన్ని దేవునికి తెలియచేసుకుంది. దేవుని యొక్క సమాధానాన్ని ఆమె అనుభవించింది కదా. ఆమె దుఃఖము విచారాలన్నీ కూడా తొలగిపోయాయి. మన దేవుడు ఎప్పుడు మన గురించి చింతించేవాడే, కేర్ తీసుకునేవాడే, లక్ష్య పెట్టేవాడే. మన మీద, మన బిడ్డల మీద ఆయన లక్ష్యం ఉంచేవాడే, కానీ మనల్ని లక్ష్య పెట్టని వాడు, మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన లేడు అనుకుని, ఆయన చూడడు అనుకుని నీ గురించి నీవే భారమంతా నెత్తి మీద వేసుకుంటే గూను చేస్తుంది, గుండె ఆగిపోతుంది, ముందుకు పడిపోతావు. బతకవలసిన రోజులు కూడా. ఎందుకని? ఆయన ఎవడో ఈరోజు చచ్చిపోయాడు కర్నూలులో. 360 కేజీలు బరువు ఎంతో ఎత్తుకునేవాడంట మల్లన్న. ఎన్ని కేజీలు ఎత్తుకునేవారు ఆయన. కడు దరిద్రుడు ఏంటంటే పేదరికం. ఊరి వాళ్ళందరూ గుప్పుడు వేసుకొని ఆయనకి భోజనం పెట్టేవారంట. చచ్చిపోయినాడు. ఎవడు భరించగలడండి? స్తోత్రం. మన ప్రభువు మన మీద ఎప్పుడు లక్ష్యముంచే దేవుడు. నా మీద ఎప్పుడు ఆయన లక్ష్యముంచుతాడు. నన్ను గూర్చి ఆయన విచారపడతాడు, చింతిస్తాడు. నన్ను గూర్చి విచారించి చింతించడానికి నా తండ్రి నాకున్నాడు. నేనెందుకు ఇవన్నీ నా నెత్తి మీద వేసుకొని ఏమండి బరువులన్నీ ఎత్తుకుంటే వంగిపోనమా? అందుకనే విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మీ విన్నపాలు దేవునికి గట్టిగా చెప్పు. దేవునికి ఎలా చెప్పాలి? నాకు అది ఇది అని డిమాండ్ చేయకూడదు. కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచి కృతజ్ఞతాపూర్వకంగా. ఒకసారి నేను మీటింగ్లోకి వెళ్ళాను. వారు నాకు వాక్యానికి సమయం ఇచ్చే ముందు ఒక అమ్మని ప్రార్థన చేయమన్నారు. ఆ తల్లి ప్రార్థన చేస్తుంది మైక్ ఇచ్చుకుని. నాకు భలే అనిపించింది. వాక్యం ఇలా ఉంది కదా, ఇవిడు ఇలా చేస్తుంది ఏంటి అని మీకు కూడా తెలియడం కోసం చెప్తున్నాను. ఆవిడ ఎలా చేస్తుంది ప్రార్థన అంటే విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయాలి, కానీ అలా కాదు, డిమాండ్ చేస్తుంది. మా మధ్యకు దిగిరా, ఇక్కడుండు, అక్కడుండు, ఆ జనరేటర్లో ఉండు, అక్కడ
ఆవిడ అంటుందండి, జనరేటర్లో నువ్వు ఉండు, మైకులో నువ్వు ఉండు, ఆ మనిషిలో నువ్వు ఉండు, చుట్టూ నువ్వు ఉండు, మా మధ్యలో నీవు ఉండు. నేను వాక్యం చెప్తా ఉన్నానా, ఈ మనిషి మాలో లేదు. మరి ఆవిడ ఎక్కడున్నారు? స్తోత్రం, హల్లెలూయా. మీ విన్నపాలు గడగడ వణుకుచు దేవునికి తెలియచేయాలండి. కొంతమంది ప్రార్థన ఏమో చేస్తారా, దేవుని వైపు చూడరు. ఇలా చూడండి, అసలు మీరు నాతో మాట్లాడాలంటే నేను మీతో మాట్లాడా, మీ ముఖం చూసి నేను మాట్లాడాలి కదా. నేనేదో నీ అంక చూడకుండా ఇలా పెట్టుకొని మాట్లాడాను అనుకో, నువ్వేమో నన్ను మంచిగా అనుకుంటారా? మనం దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని వైపు చూడాలి కదా. అంతేగాని వెనక పైకెత్తి తల కిందకు పడేసి కళ్ళు మూసుకొని ఏమండి ఊ అని ఆవులింతలు ఆవులించుకుంటా కూర్చొని మనం ఎవరి వైపు చూసి చెప్తున్నావు నువ్వు? మనం ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యను నువ్వు చూస్తూ ఆయన వైపుకి తలెత్తి ఆయన చూస్తూ చెప్పాలి, ఆయనతో చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనను చూస్తూ ఆయనతో మాట్లాడాలి, ఆయనకు చెప్పుకోవాలి మన సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కూడా ప్రార్థన చేశారు. 142 కీర్తనలో ఉంటుంది మంచి చక్కటి మాట. 142 మొదటి 2 వచనాలు చదువుకోండి, బైబిల్ తీసి చూడాలి. 142 కీర్తన 1-2 వచనాలు చూడండి. నేను ఎలుగెత్తి, అదిగో చూడండి, ఎలుగెత్తి ఎలాగండి? ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను. అదిగో చూడండి, నేను ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. ఎలాగా? బహు వినయముగా. ఎంత వండర్ఫుల్, ఎంత అద్భుతం అండి ఈ మాట. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఏంటండి? నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్పుకుంటున్నాను. నాకు కలిగిన బాధ ఆయనకు చెప్పుకుంటున్నాను. ఎవరికి చెప్పుకోవాలండి? కొన్నిసార్లు మీరు చెప్పింది మీరు ఇంకొకసారి మీకు కావలసిన వాళ్ళకనే చెప్పారనుకోండి, ఒకవేళ వాళ్ళు విన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆపు, సోది ఆపు, చెప్పావులేమో ఆపు, చాలాసార్లు చెప్పావులే, ఎప్పుడు ఇంతే. నీవు వినడానికి కూడా ఇష్టపడరండి మనుషులు. ఎప్పుడు ఇంతే అంటారు. కానీ దేవుడు, మనుషులు మన బాధలు కూడా వినడానికి ఇష్టపడరు, కానీ మన బాధ, మన దావీదు చూస్తే నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని బహు వినయముగా నేను దేవునికి చెప్పుకుంటున్నాను. దేవునికి చెప్పుకోవాలి. ఈ మంచి అనుభవమే దావీదు జీవితంలో. బాధలు రాలేదా? ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో బాధలు. మీరు బాగా చదవండి దావీదును గూర్చి దినవృత్తాంతాల్లో, రాజుల గ్రంథంలో, సమూయేలు గ్రంథంలో, దావీదును గూర్చి కీర్తనల్లో అనేక చోట్ల మనం చూస్తాం. దావీదు జీవితంలో ఎన్నో బాధలు వచ్చాయండి. పగవారి వల్ల బాధలు, కన్న బిడ్డల వల్ల బాధలు, కడుపును పుట్టిన వాళ్ళ వల్ల బాధలు, శత్రువుల వల్ల బాధలు, ఎన్నో బాధలు వచ్చాయి. తన దగ్గర ఉన్నవాళ్ళు, తన ఇంట భోజనం చేసిన వాళ్ళు వల్ల బాధలు వచ్చాయి, తన స్నేహితుల వల్ల బాధలు వచ్చాయి, ఎన్నోనండి. మీరు మనసు పెట్టి చదవండి. నిజంగా దావీదు అనుభవంలో నాకు కలిగిన బాధ బహు వినయంగా దేవునికి నేను చెప్పుకున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరెవరైనా కానివ్వండి, మీ జీవితంలో, లోకంలో మనం మనుషులంగా ఉన్నాం, మన జీవితంలో కూడా బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అయితే ఏం చేయాలి? చింతించకండి. మీ బాధ, నీ కలిగిన బాధ బహు వినయంగా దేవునితో చెప్పుకోవాలి. ఆ కీర్తన 142 కీర్తన తర్వాత ఆ చరణాలన్నీ మీరు చదువుకొని సారం తెలుసుకోండి, మీరు గ్రహించుకోండి.
నా దేవుని బిడ్డలారా, మానవులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకులో బాధలు వస్తాయి. అయితే వాటిని ఎవరికి చెప్పుకోవాలంటే విశ్వాసులైన వారు కృతజ్ఞతాపూర్వకంగా, బహు వినయంగా. ఎలాగండి? బహు వినయముగా దేవునికి చెప్పుకున్నారు దావీదు. స్తోత్రం. దేవునికి చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయంలో మరో మాట మీకు గుర్తు చేస్తాను. మనం ఎలా దేవాది దేవునికి మన విన్నపాలు ఎలా చెప్పుకోవాలో ఒక క్రమమైన పద్ధతి మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎస్తేరు రాజు అయినటువంటి అహష్వేరోషు దగ్గర చూడండి, ఆమె రాజు అడిగారు, రాణి నీ మనవేమిటి, నీ విజ్ఞాపన ఏమిటి అన్నారు. ఆమె తన విన్నపాన్ని చెప్పడం కోసం రాజుని విందుకు పిలిచి, మరలా పిలిచి, ఏమండి తర్వాత చూడండి, బహు వినయంగా ఎంత చక్కగా మృదువుగా చెప్పుకుందో చూడండి. చదవండి ఆ మాట. 3వ వచనం, 7:3. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే, అయ్యా మీకు సమ్మతి అయితే, బాబు మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే అనే మాట అన్నమాట అది. అయ్యా మీ చిత్తమైతే, అది మీ సమ్మతి అయితే, సమ్మతి అంటే ఇష్టం, నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణము, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహించబడతారు. ఏది? మీ రాజువైన నీకు సమ్మతి అయితే. అక్కడ ఆయనను ఎంత ఘనపరుస్తుందో చూడండి. అదే బహు వినయంగా. అలా తెలియపరిచింది. నా ప్రాణము, నా జనుల ప్రాణము, నా ప్రజలు నాకు అనుగ్రహించబడతారు రాజువైన నీకు సమ్మతి అయితే అని ఘనపరిచి అలా తెలియపరిచింది. ఆమె చేసిన ఆ విజ్ఞాపనను బట్టే యూదుల ప్రాణాలు, తమ అందరి ప్రాణాలు కూడా కాపాడబడ్డాయి. ఇక్కడ ఎస్తేరు తన రాజును అలా ఏ విధంగా మనవి చేసుకుందో, వాక్యం వింటున్న మనం కూడా రాజాది రాజైన మన యేసయ్యను మనం సమీపించి ఎస్తేరు ఏ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా బహు వినయంగా ఆయనకు చెప్పుకుందో, సర్వాధికారి అయిన రాజాది రాజైన మన యేసయ్య దగ్గర మనం కూడా అలా మన మనవులు ఆయన దగ్గర ఉంచాలి. అప్పుడు మనకు సమాధానం కలుగుతుంది, మన ప్రార్థనలకు సమాధానం, ప్రతిఫలం కలుగుతుంది. ఆయన మాట సెలవిస్తే చాలు. అందుకని ఈ రాత్రి నా దేవుని వాక్యం కొరకు చెవియొగ్గి దేవుని వాక్యాన్ని వింటున్న మీతో పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు మాట. మీరు 2 పనులు చేయాలి. ఒకటి, దేనిని గూర్చి చింతపడకండి. దేనిని గూర్చి చింతపడకండి. మరేం చేయాలి? మీ విన్నపాలు చెప్పండి. మీ విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. 2 పనులండి మనం చేయాల్సింది. దేనిని గురించి చింతపడకండి. దేవుడు మాట్లాడినా నువ్వు గ్రహించుకోకపోతే నీకేమాత్రం కూడా ఆశీర్వాదం పొందలేవు, నీ జీవితంలో విడుదల పొందలేవు, ఏమి సాధించలేవు.
దేవునిని లక్ష్య పెట్టకుండా, వాక్యం లక్ష్య పెట్టకుండా, నా అంతటి నేనే మోస్తాను, నా అంతటి నేనే చేస్తాను, నేనే సాధిస్తాను, నేనే చేస్తాను, చేయగలుగుతాను, ఏదో చేసేస్తాను అని అనుకుంటే చివరికి ఏమీ నీ జీవితంలో చూడలేవు. అందుకని ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మన గురించి చింతించేవాడే. నీకు చింత లేదా అని అనుకోవద్దు. ఆయనకి లేకపోతే మనల్ని గురించి లోకంలో ఎవరికండి? ఆయన కాకపోతే మనం ఎవరికి జ్ఞాపకం అండి? ఎవరికి మనం గుర్తు? తల్లి మరిచినా మరువని దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి బిడ్డను కరుణించకుండా వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మర్చిపోను. చూడు, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ చెక్కుకున్నారు? అరచేతిలో. మనిషి తను ఎప్పుడు అరచి మన ముఖం ఎదురు, మన కళ్ళ ఎదురు ఉంటుంది, కానీ మన వీపు ఎప్పుడు మన కళ్ళకు మరుగ్గా ఉంటుంది. కానీ యేసు ప్రభు మనల్ని పెట్టుకున్నది ఎక్కడ తెలుసండి? అరచేతుల్లో పెట్టుకున్నారు. మనల్ని చూడకుండా ఆయన ఎప్పుడు, నీ అరచేతిని చూడకుండా ఒక్క రోజైనా ఉంటావా? అరచేతిని ఎప్పుడు చూసుకున్నారు మీ అరచేతిని? అసలు అరచేతిని చూడకుండా ఎప్పుడు మనము ఏ గడియ ఉండలేము. స్తోత్రం. ఇంకా నీ చెవును, నీ ముక్కును, నీ తలను, నీ వీపును, నీ పాదములను చూడకుండా ఉండవచ్చేమో, కానీ అరచేతిని చూడకుండా ఎవరు ఉండలేరు. అందుకనే యేసయ్య మనల్ని అరచేతిలో చెక్కుకున్నాడు. కనుక ఆయన ఎప్పుడు మీరు అనుకోకండి, నన్ను గూర్చి ప్రభువా నీకు చింత లేదా? పొరపాటు. ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యం ఉంచుతున్నాడు, లక్ష్య పెట్టుచున్నాడు, చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. మీ మీద వేసుకోవద్దు. మొయ్యలేరు, మీరు భరించలేరు, ప్రయోజనం ఉండదు. మీ మనోదుఖం విచారాలు ఎక్కువైపోయి, మీ మనోదుఖం వల్ల విచారాలు ఎక్కువైపోతాయి, విచారపడతారు, ప్రయోజనం ఉండదు. రేపటి గురించి కూడా చింతపడవద్దు. ప్రస్తుత కాలం బాగానుంది, రేపు ఏం జరుగుతుందని చింతపడవద్దు. అది దేవుని పరిశుద్ధులకు తగదది, వాక్యం విరుద్ధము. లోకంలో విషయాలు చూసి మీరు కలవరపడకండి. లోకులు ఏదో చెప్పుకుంటారు, లోకులు వాటిని గురించి చింతిస్తారు. రాజులు కానీ అధికారులు కానీ చింతిస్తారు, అన్యజనులు చింతిస్తారు. మీరు చింతపడకండి. ఆహారం గురించి, వస్త్రాల గురించి, వసతుల గురించి చింతపడవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. నా ప్రభు ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని బలపరుచునుగాక, మిమ్మల్ని ధైర్యపరుచునుగాక, మిమ్మల్ని క్షేమకరమైన మార్గాల్లో, విశ్వాస పదములు, విజయ పదములు నా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. కండ్ల మూసి మోకరించండి. మీరున్న స్థలాల్లో మోకరించండి. కండ్ల